హాయ్ సార్, నమస్కారం. సార్, మీరు కిడ్స్కినా స్కూల్ని ప్రారంభించి ఆల్మోస్ట్ 32 సంవత్సరాలు అవుతుంది. మీతో పాటు కొంచెం జర్నీలో మీ అనుభవాలను కూడా తోవా అనే పుస్తకంతో కూడా మీరు ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు కూడా ఈటల రాజేందర్ సార్ తోటి మీరు ఒక సోచ్ అనే ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. గతంలో ఆయనతో అది ఇచ్చారు, ఈరోజు కూడా ఆయనతో చేశారు. సార్, 32 సంవత్సరాల నుంచి విద్యా సంస్థలో మీరు నేర్చుకున్నది ఏంటి? పిల్లలకి ఏం తెలియబోతున్నారు? అసలు దీని గురించి మేము ఏం నేర్చుకోవచ్చు? ఒకటే నేను పిల్లలకు సంబంధించి సమాజంలో ఉన్న ప్రతి సమస్య కూడా పిల్లల సమస్యనే. కాబట్టి పిల్లలు అనే వాళ్ళు సమాజం నుంచి దూరంగా లేరు. పిల్లలకి సామాజిక సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, చదువుతో పాటు అనేది నా అభిప్రాయం. ఓకే, చదువు అనేది ఒక చిన్న భాగం. దాంతోపాటు సామాజిక సమస్య గురించి అధ్యయనం చేసి వాటిని ఎట్లా అధిగమించాలో తెలుసుకుంటేనే జీవితం తెలుస్తుంది. ఆ జీవితం గురించి నేర్పడమే నా బాధ్యత. అదే పని నేను ఈ 32 సంవత్సరాలు చేస్తున్నా. ఆ 32 సంవత్సరాలు చేసిన అనుభవంతో ఏం చేసింది అంటే, దాదాపు ప్రతి విద్యార్థి, మా దగ్గర నుంచి వెళ్ళిన విద్యార్థి జీవిత పాఠాలు నేర్చుకొని వెళ్ళాడని అనేది అర్థమైంది. అది నేను చెప్పాల్సుకున్నది ఆచరణలో రుజువైంది. దానికి సంతోషంగా ఉంది. చాలా విద్యా సంస్థలు ఏం చేస్తున్నాయనంటే స్కిల్స్, మీరు అన్నట్టుగా ఏంటనంటే స్కిల్స్ని నేర్పించలేకపోతున్నాయి. అని అంటే బయటికి వెళ్ళిన తర్వాత ఒక 10th తర్వాతనో కానీ, లేకపోతే ఇంటర్మీడియట్ తర్వాతనో కానీ, డిగ్రీ తర్వాతనో కానీ వాళ్ళతో నైపుణ్యం లేకపోవడం వల్లనే ఇది జరుగుతుందని అనుకోవచ్చా సార్? 100%. యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి విద్యా విధానం అనేది సరైన పద్ధతిలో లేదు. నా ఉద్దేశంలో విద్య అనేది ఏదైతే ఉపాధి అవకాశాలను పెంచుతుందో అదే నిజమైన విద్య అనేది నా ఉద్దేశం. మిగతా అంతా అక్షరాస్యత. అక్షరాస్యతకు ఉపాధికి లింక్ పెట్టడం వల్లనే ఈ నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్యని ఇలా అర్థం చేసుకున్నప్పుడు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మనం ఇచ్చేటువంటి విద్య ఎట్లా ఉండాలి అంటే స్కిల్ నేర్చుకునేటట్టుగా, నైపుణ్యాలు నేర్చుకునేటట్టుగా, వాళ్ళు చదివిన తర్వాత నేను బతకాలనేటువంటి విశ్వాసాన్ని ఇచ్చినట్టుగా ఉండేదే నిజమైన విద్య. అదే నా నమ్మకం. ఇప్పుడు ఆ విద్య మనకు అందుబాటులో లేదు. పిల్లలు ఇప్పుడు PhD చేస్తున్నారు, MAలు చేస్తున్నారు. MA చేసిన తర్వాత రోడ్డు మీదకి వచ్చిన తర్వాత నేనేం చేయాలి, నేను ఎలా బతకాలి అని మళ్ళీ క్వశ్చనే. అవును, వాళ్ళు అదే ఉపాధి అంటే అదే పాఠం చెప్పుకోవడానికో లెక్చరర్నో ఉద్యోగం దొరికితే తప్ప వేరే ఏ పని చేయలేరు వాళ్ళు. అవును, అలాంటి పరిస్థితి ఎలా ఏర్పడ్డది కాబట్టి ఈ నిరుద్యోగ సమస్య ఏర్పడ్డది. అందుకనే ప్రతి విద్యా సంస్థ, ఇంజనీరింగ్ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, ITI కావచ్చు, అన్నీ కూడా ప్రొడక్షన్ సెంటర్లుగా మారాలి, ఉత్పాదక సెంటర్లుగా మారాలి. ఎప్పుడైతే ఈ ఉత్పాదక సెంటర్లుగా మారుతాయో విద్యార్థులు నమ్మకం పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసమే వాళ్ళకు ఉపాధిని కల్పిస్తుందని నా నమ్మకం. సార్, చాలా మంది ఏమంటే మోటివేషన్ లేక, అంటే ఏ పని చేయాలని చెప్పేసానని ఒక స్థానికంగా ఎంచుకోక కూడా కొంతమంది దారి తప్పుతూ ఉన్నారు. వారి గురించి మీరు ఏం చెప్తారు సార్? మోటివేషన్ అనేది సెకండ్ పార్ట్. ఫస్ట్ అనేది దారి అనేది తెలియాలి. ఆ దారిలోకి పోవడం కోసం చేసేది మోటివేషన్. కానీ దారే తప్పు ఉంది. దారే తప్పు ఉంది. ఆ తప్పు దారిని మనం సరి చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. తర్వాత మోటివేషన్ అనేది, సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మిగతా వాళ్ళ మనం ఎంత మోటివేట్ చేసినా ఎక్స్టర్నల్ మోటివేషన్ అది. ఆ సెల్ఫ్ మోటివేషన్ తోటి వాళ్ళు ఏదైతే నా కుటుంబం బతకాలా, నా కుటుంబం మంచిగా ఉండాలా, నేను చాలా ఉన్నత స్థాయికి ఎదగాల అని ఎప్పుడైతే వాళ్ళు సొంతంగా అనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు ముందుకెళ్తారు. దానికి కావాల్సింది క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ తప్పినాడు ఎంత విజ్ఞానవంతుడైనా కిందికి పోతాడు. అది నాకు ఈ సంవత్సరాల్లో తెలిసినటువంటి అనుభవం. అందుకని నేనేమంటానంటే విద్యార్థి లోకం ఎవరైనా ఈ 13 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళ మధ్యలో వచ్చే ఏజ్లో, ఆ వయసులో ఎక్కువగా తప్పుదారులు పడడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తప్పుదారులను జయించేటువంటి, అంటే మానసిక నిబ్బరం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సరైన దారిలో వెళ్తారు, చాలా ముందుకు వెళ్తారు. అది క్లాస్ ఫస్టే అవసరం లేదు. వాళ్ళు ఏదైనా కానీ మామూలుగా చదివే వాళ్ళైనా స్థిరంగా చదువుతూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ లక్ష్యం సాధిస్తారనేది మా అనుభవంలో నేర్పిన పాఠాలు. సార్, మీరు ఫ్యూచర్ ఏదైనా సరే ముందు తరానికి ఆలోచించుకొని చెప్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే స్ఫూర్తితోటి ఈ సంవత్సరం మీరు ఎంచుకున్న ఒక ఎజెండా, నిజంగా దీన్ని ఎలా చూడొచ్చు అసలు? అంటే ఆరోగ్యంగా పరిస్థితిలో కానీ రేపు ఫ్యూచర్లో పిల్లలు ఏ విధంగా నష్టపోతున్నారు, ఇలాంటి ఆరోగ్యం ఉండకపోవడం వల్ల వాళ్ళకు రోగాలు ఏర్పడుతున్నాయి అనే విషయం మీద మీరేం చెప్పదలుచుకున్నారు సార్? ఇక్కడ ఒక విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలా. శాస్త్రీయత పెరిగి శాస్త్ర సాంకేతికత ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో, శాస్త్ర సాంకేతికత పెరిగినప్పుడు మానసిక శారీరక శ్రమ తగ్గిపోయింది. మన శరీర నిర్మాణం మొత్తం కూడా దేనికోసం నిర్మితమైంది అంటే పని చేసుకొని బతకడం కోసం చేయబడ్డది.
ఎప్పుడైతే ఈ విజ్ఞానం పెరిగిందో ఆ పని యొక్క భారం మనకు లేకుండా పోయింది, శరీరానికి లేకుండా పోయింది. ఎప్పుడైతే పని భారం మన శరీరానికి లేకుండా పోయిందో శరీరంలో అవయవాలు పని లేకుండా అయినాయి, జామ్ అయిపోతున్నాయి. అలా కావడం వల్ల శరీరంలో వచ్చేటువంటి రోగాల శాతం పెరుగుతూ వస్తున్నాయి. మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో ఆ ఆహారం పనిచేయడం ద్వారా అరగడం వల్ల జీర్ణక్రియ జరగడం ద్వారా మనం మళ్ళీ ఆరోగ్యవంతులుగా ఉంటాం. కానీ తింటున్నాము కానీ పని చేయట్లేదు. దానివల్ల వచ్చే జబ్బులు మనకు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అందుకనే మనం ఏమంటున్నాం అంటే ఆరోగ్య సమాజం ఏర్పడాలనేది ఒక ముఖ్య ఉద్దేశం. ప్రతి ఇల్లు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. అందుకని ప్రతి ఇల్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రకృతిలో జరిగేటువంటి చాలా మార్పులు మనం చూస్తున్నాం. దానికి ఎంత దగ్గరగా మనం బతికితే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం, దానికి ఎంత దూరంగా పోతే అంత అనారోగ్యం అవుతాం. అది మాకు తెలిసినటువంటి సత్యం, ఇప్పటి వరకు అర్థమైనది. అదే విషయాన్ని మేము ఇవాళ ప్రజలకు చెప్తున్నాం. సార్, జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఒక సైన్స్ ఫెయిర్ అంటే నిజంగా పరిశోధన కార్యక్రమాలు నిజంగా పిల్లల్లో స్ఫూర్తి రావాలి అనే ఒక ఉద్దేశంతో 32 సంవత్సరాల నుంచి మీరు తీసుకొని వచ్చారు. ఈరోజు కూడా ఆ ఉద్దేశంతో నడుపుతూ ఉన్నారు. అంటే వాళ్ళలో నిజంగా ఈ మార్పులు రావాలి అని చెప్పేసి అని అలాంటి స్ఫూర్తి నింపడానికి ఎలాంటిది అంటే మీరు చూసిన విధానం ఏంటి సార్? అసలు అప్పుడు చూసినప్పుడు ఇలాంటిది వాళ్ళ ఆలోచన విధానం పెరగాలి, ఇలాంటి పెరగడం వల్ల వాళ్ళ దృష్టి కూడా మారుతుంది, దృష్టికోణం మారుతుంది అని చెప్పేసి అని తీసుకొచ్చారు. ఇది ఎలా చూడొచ్చు సార్? మేము ఈ ప్రాంతంలో స్కూల్ పెట్టాలన్న ఆలోచన వచ్చి స్కూల్ పెట్టిన తర్వాత 1-2 సంవత్సరాలు అధ్యయనం చేస్తే మాకు కళ్ళ ముందు కనిపించినటువంటి సత్యాలు ఏంటంటే ప్రతి ఊళ్ళో మూఢనమ్మకాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అప్పుడు దాదాపు 32 సంవత్సరాల క్రితం మూఢనమ్మకాలు చాలా ఎక్కువ ప్రతి ఊళ్ళో ఉన్నాయి. కాబట్టి మొట్టమొదలుగా మేము మూఢనమ్మకాల వ్యతిరేకంగానే ఉద్యమాలు చేసాం. దాదాపు 3 సంవత్సరాలు కంటిన్యూగా ప్రతి ఊళ్ళో మూఢనమ్మకాల వ్యతిరేకంగా ప్రొఫెసర్లతోటి వివిధ కల్చరల్ ప్రోగ్రామ్స్ తోటి ప్రతి ఊళ్ళో మేము చేయని కార్యక్రమాలు అట్లా మేము మూఢనమ్మకాల వ్యతిరేకంగా చేసాం. ఆ తర్వాత ప్రజల్లో శాస్త్రీయత పెరగాలి, శాస్త్ర విజ్ఞానం పెరగాలి, తర్వాత విద్య పట్ల అవగాహన పెరగాలి, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి అనే దృక్పథంతో ఊరూరా సైన్స్ జాతరలు పెట్టాం. అప్పుడే మనం స్పోర్ట్స్ కార్యక్రమాలు పెట్టాం, గేమ్స్ కార్యక్రమం పెట్టాం, మండల లెవెల్ కార్యక్రమం పెట్టాం. మండల లెవెల్ మనం చేసినటువంటి కార్యక్రమాలు ఓవర్ చేయకుండా అన్ని చేసి యువతను ఉత్తేజపరచడం కోసం చేసాం. వాళ్ళలో శాస్త్రీయ దృక్పథాన్ని నింపడం కోసం చేసిన ప్రయత్నాలు కావచ్చు. ఆ రోజు ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఈరోజు మన పిల్లలను చూస్తే చాలా సంతోషం చేస్తుంది. ప్రొఫెసర్లు అయ్యారు, డాక్టరేట్లు చేశారు.